సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది. ఎలా ఉంది సార్ ఏపీలో? బ్రహ్మాండంగా ఉందండి. చాలా అద్భుతంగా చేస్తున్నారు పరిపాలన. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉంది. ఇంకో 4 సంవత్సరాలు ఏపీ ఒక రేంజ్కి వెళ్తుంది డెవలప్మెంట్. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పథకాలు ఎవరికి కావాలని ముందే వెనక ప్రకటించారు, ఇస్తారు. అవి పెద్ద మ్యాండేట్ ఏం కాదు, కానీ జరగవలసినవి ప్రజలకు ఏం కావాలో అవి జరుగుతున్నాయి. రోడ్లు బాగుపడ్డాయి, అమరావతి మొదలైంది, పోలవరం మొదలైంది. ఇంకేం కావాలో చెప్పండి. భావితరాలకు ఏం కావాలో అదన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మన పెన్షన్ జీతు, అమ్మ స్కీమ్, ఆ ఉడి అవన్నీ పెద్ద మ్యాండేట్ కాదు. ఆ పథకాలు లేనప్పుడే మన పిల్లల్ని చదివించాం, మనం చదువుకున్నాం, ఇంతవరకు వచ్చాం. అవి ఏం అవసరం లేని పథకాలు అన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించిన పథకాలు కూడా అన్ని అవసరం లేదు. ఓన్లీ డెవలప్మెంట్ చేస్తే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎలా ఉంది? అది బ్రహ్మాండంగా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ పార్టీ, పవన్ కళ్యాణ్కి డాకే ఉండదండి. అతను ఎప్పుడూ కీ రోల్ చేస్తాడండి. అతనికి ఇబ్బంది ఏమి లేదు, జనసేనకి ఇబ్బంది ఏమి ఉండదండి. ఆ పార్టీ ఎప్పుడు కూడా ఎదుగుతుందండి. ఎదిగే పార్టీ అది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. చాలా తేడా ఉన్నదండి. ఇప్పుడు మనకి ఏం కావాలో అది ఉందండి అక్కడ. గత ప్రభుత్వం వాళ్ళు ఏమి ఇచ్చారో అది తీసుకున్నారు అంతే. మందు కానీ ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉంది. ఆ రేషన్ షాపు కొత్తగా ఇప్పుడు ఎవరికాళ్ళ షాప్ గడికి వెళ్ళి తెచ్చుకున్నా ఉంది. అది మంచి, అదే కరెక్ట్ అండి. ఇప్పుడు ఏదో మూలలో పెడతాడు, వాడు గంట ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మిగతా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అవి తెలిసి కాదు, పైకి చెప్పుకున్న వైసీపీ వాళ్ళు దాడులు చేసేవారు. ఇప్పుడు అలా కాదు, షాప్ గడికి వెళ్తున్నారు. 15 రోజులు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు తీస్తున్నాడు, మళ్ళీ 4 నుంచి 8 వరకు తీస్తున్నాడు. నువ్వు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటావు. ఇప్పుడు ఆ రేషన్ షాప్ సరౌండింగ్లో ½ కిలోమీటర్ లోపే ఉంటాయి ఇల్లులన్నీ. వాళ్ళకి వాకింగ్లో ఉంటుంది, వాళ్ళకి ఒక అది ఉంటుంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అంటే చాలామంది అప్పుడే డబ్బులు ఇచ్చేవారు, ఇప్పుడు ఏం ఇవ్వట్లేదు అని చెప్పి కొంచెం విమర్శలు చేస్తున్నారు. అది చేస్తారండి. వాళ్ళు కూడా ప్రతిపక్షం కూడా గట్టిగా ఉంది కదా, వాళ్ళు చేస్తారు, ఇప్పుడు చేస్తారు. నిన్న కూడా వేసి రాజధాని అన్నారు, తప్పు కదా అది. అది ఎలాగంటారు, వేసుల రాజధాని ఇది. ఒక డెవలప్మెంట్ చేస్తున్న ఏరియాని పట్టుకుని రేపు ఎంతమంది వస్తుంటారు అక్కడికి, అంటే మనం అక్కడికి వెళ్ళి మనం చూస్తే మన ఆడవాళ్ళు వేసుల్లోకి కనపడాలా, తప్పు కదా అది. నీకు 150 సీటు ఇస్తే దాన్ని కరెక్ట్గా తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ తిడితే నీకు ఓట్లు పడతాయి ఏంటి? నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టడమే నీ పార్టీ పోద్ది. పవన్ కళ్యాణ్ ఫీల్డ్ ఉందని చెప్పు వైసీపీగా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏదో చేసాడు, ఏదో చేస్తాడని వాళ్ళ కమ్యూనిటీ అనుకుంటలేదండి. చేయకపోయినా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలి. మనం ఇంతకాలం ఓట్లు వేసాం, ఇంకోసారి అయితే ఏం పోద్ది అనే బాణీలు ఉంటారు. అందుకు జగన్ ఎప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ని తిట్టకూడదు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టకూడదు. చంద్రబాబు నాయుడు మామూలు మనిషి కాదు కదండి. ఆ క్యాండిడేట్ని ఉతికే పనికిరాని అట్లా కేసులు ఇరికించేసి లోపల వేసేసి ఇవన్నీ చేసి ఓట్లు పడతా. నీకు ఇచ్చింది నువ్వు చేసుకో. మీ నాన్నగారిలో నువ్వు చేస్తారని నీకు ఇచ్చారు. మీ నాన్నగారికి అంటే అద్భుతంగా చేస్తావు, 150 ఇచ్చారు. కనీసం మీ నాన్నగారు చేసిన దాంట్లో 10% కూడా నువ్వు చేయలేదు. నేను వైసీపీ, మేము వైసీపీవే. 2014 వేసాం, 2019లో కూడా వేసాం, మొన్న వేయలేదు. ఎందుకు వేయలేదంటే, నువ్వు చిరంజీవి లాంటి పిలిచి దండం పెట్టించుకున్నాను, అది కరెక్ట్ కాదు. అది నువ్వెక్కడ చిరంజీవి ఎక్కడ? చిరంజీవి చేత నువ్వు ఎలా దండం పెట్టించుకుంటావు? పవన్ కళ్యాణ్ ఎలా తిడతావు? నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టేస్తావు, చిరంజీవి చేత దండాలు పెట్టించుకుంటే కాపులు ఓట్లు వేస్తారేంటి నీకు? వేయరు కదా. మాది రాజుల నియోజకవర్గం, జనసేన నెగ్గిన ఎంపీకి వేసాం. మేము ఎప్పుడు వైసీపీకి వేసేవాళ్ళం, కానీ లాస్ట్ టైం నుంచి మార్పు వచ్చింది. మాకు ఉంటాయి కదా మనోభావాలు అయ్యింది. నువ్వు రెడ్డిల చేత వాళ్ళ చేత ఇష్టమైనట్టు తిట్టేంతో అది కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ బాగా చేస్తుంది, అందులో తిరిగేం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు ఉంటారు. ఏదో గాలి లెక్కలు, కానీ ఈ 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యం, ఆయన వాయిస్ కూడా బాగుంది. ఇంక ఈ 4 తర్వాత ఇంకొక 5 ఉంటాడు అతను. ఇంక ఏపీ ఒక రేంజ్లో దూసుకెళ్తుంది. మనకు దూసుకెళ్ళడమే కావాలండి. ఇక్కడ కులాలు పార్టీలు ఏం కూడట్టవు, కానీ భవిష్యత్తు కోసం ప్రతిపక్షవాదం ఎందుకంటే అతనికి సీట్లు రాలేదు, అది టెక్నికల్గా రానప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షవాదం లేకుండానే ఎమ్మెల్యే లేకుండా పోరాడలేదా? నువ్వు పోరాడు, నువ్వు జనాల్లోకి రా, పోరాడు. వాళ్ళకి చేసి తప్పుల మీద పోరాడలేదు తప్ప అంటే ప్రతిపక్షవాదం ఇచ్చి ఒక గణమేళను పెరిగి టిక్కెట్లు వేసి అది క్యాబినెట్ హోదా ఇంకెప్పుడు పదవేనా నీకు? ఎప్పుడు పదవేనా నువ్వు? పులివెందులు రిజైన్ చేసేసి బయటకు ఆడుకుని వచ్చి పోటీ చేయి, నీ సత్తా ఏంటిది వెళ్ళిపోతుంది. ఇప్పుడు పదవులు ఉండకూడదు కదా, పదవి లేకుండా కూడా చేయాలి కదా. ఇవన్నీ మీరు తెలియపరచాలి జనాలకి. ప్రతిపక్షవాది ఇస్తే అసెంబ్లీకి వస్తుందంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళకుండా పోరాడలేదా?
చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకుండా వెళ్ళలేదు కదా, 23 వచ్చినప్పుడు వెళ్ళాడు కదా ఆయన. ఆయన అవమానించారు కదా బయటకు వస్తా. అవి వాళ్ళు అవి ఏముండదు, ప్రతిపక్ష హోదాలు అవన్నీ పోరాడాలంటే. తమిళనాడులో కరుణానిధి ప్రతిపక్ష హోదాతోటే పార్టీ పెట్టాడు ఏంటి, అతను ఎలా పెట్టాడు, వాళ్ళందరినీ చూసుకోవాలి. మన మాయావతి ప్రతిపక్ష హోదా ఉండి గింటికి వచ్చి ఇప్పుడు సీఎం అయిందా, జగన్ అన్నీ. కేకే సర్వేలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే 19 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని తెలిసింది. 19? ఏ పార్టీ? అది చెప్పలేదు, పార్టీ చెప్పలేదు. ఎవరై ఉండొచ్చు అంటారు మొత్తం టోటల్గా? 19 అంటే 11 ఏళ్ళలోనూ ఒక 8 మంది ఈ కూటమిలో ఉంటారు. అంటే కూటమిలో కూడా ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి మామూలుగా. అంత పెద్ద మంది 164 మంది నెగ్గారు. 164 మంది నెగ్గిన దాంట్లో వాళ్ళకు ఉంటాయి కదా సీనియర్లు, చాలామంది సీనియర్లు ఉన్నారు. సీనియర్లు వాళ్ళకు ఉంటాయి కదా పదవులు లేవని. ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే తిడతానే ఉన్నారు. ఎవరినండి? ఇదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు కొంత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ని తిట్టాలండి. తిట్టకపోతే ఎలాగా? తిట్టలేదనుకో ఆయన ఏదో షూటింగ్లు చేసుకుంటే ఎక్కడో ఉంటాడు, ఇంకా బూతులు తిట్టాలి. తిరిగితే ఒక కసి పెరుగుతుంది. ఆ కసి పెరిగి రోడ్ల మాట తిరిగే అతను నెగ్గాడండి. రోజా ఈవేళ తిట్టిందంటే మంచి పనే చేసింది. రోజా తిట్టడం అందరూ తిట్టాలి, తిడితేనే అతను కరెక్ట్గా ఉంటాడు. లేదా ఎక్కడో ఏసీలో కూర్చుంటే పనులు అవ్వవు కదా. అతను కష్టపడితేనే ఎవరికైనా మ్యాండేట్, కష్టపడకుండా ఎప్పటికీ ఏది పని అవ్వదు. అంతే. నార్మల్గా నెక్స్ట్ ఒకవేళ చంద్రబాబు గారు కాకపోతే ఎవరు సీఎం అవుతారంటారు? చంద్రబాబు నాయుడు గారు కాకపోతే సీఎం అనేది అది మనం చెప్పలేమండి. వాళ్ళ పార్టీలో సీనియర్లు ఉన్నారు కదా, లోకేష్ ఉన్నాడు, వాళ్ళ మ్యాండేట్ అది. పవన్ కళ్యాణ్ ఉందంటారా? పవన్ కళ్యాణ్ కంటే ఏమో చెప్పలేము. ఇప్పుడు ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అయినా పవన్ కళ్యాణ్ ఆశించడం తప్పే. ఆ సీఎం పోస్ట్ వాళ్ళ సీనియర్లు ఎవరికైతే వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి తప్ప. ఒకటండి, పవన్ కళ్యాణ్ అప్పుడే సీఎం పోస్ట్కి వెళ్ళకూడదండి. సీఎం పోస్ట్ అనేది అనుభవంతో కూడుకుందండి. అనుభవం లేకుండా వెళ్ళకూడదు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుని అప్పుడు ఆ పోస్ట్కి ఎక్కితే ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు జగన్కి అనుభవం లేకుండా సీఎం అయ్యాడు, ఏమైంది? అలాగే అనుభవం లేకుండా అయిన వాళ్ళు అన్నీ ఫెయిల్ అయిపోలేదా? అప్పుడే అంత కంగారు పడకూడదు. ఏజ్ ఉంది కదా, సీఎం పోస్టే మ్యాండేట్ కాదు కదా. కావాలని కేసులు పెడుతున్నారు. కావాలని ఎందుకు పెట్టారు? అప్పుడు మేము పెడతాం. కావాలని ఏం పెట్టారు చెప్పండి ఒక కేసు. ఏం పెట్టారు? కొడాలని తిట్టలేదా? వంశీ తిట్టలేదా? అది తగలబెట్టలేదా? మనం అనుకుందా అని ఆడెవడో బోరగడ్డ అనిల్ గారు తిట్టలేదా? తిట్టాడు కదా, అవన్నీ మీరు చూసారు కదా. కావాలని ఎలా కేసులు పెడతారా? ఎవరి టైం వచ్చాడు ఆడు పెట్టుకుంటాడు. జగన్ 2.0 వచ్చినప్పుడు అతను పెట్టుకుంటాడు. అతను పెట్టినంతనే కోర్టులన్నీ లోపలేసారు కదా. కోర్టు ఉంది, జడ్జిలు ఉంటారు, అన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఫేక్. అది ఏముండదు. జగన్ 2.0 అనేది అది జరిగేది కాదు, అది వచ్చేది కాదు పార్టీ. అసలు భవిష్యత్తులో వైసీపీకి ఏముండదు. ఎలా ఉంటుంది చెప్పమనండి. వాళ్ళ ఎలా ఉంటుంది? లాస్ట్ టైం బీసీలు ఎస్సీలు అందరూ వేసారు, మనం బీసీలు వేయలేదు. బీసీలు వేయరు కూడా ఇంకేసారి. బీసీలు మళ్ళీ టీడీపీకి వచ్చేసారు. ఇంకా ఏముండదు. ఆ జగన్ ఏదో అనుకుంటాడు తప్ప అక్కడ జరిగేది ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు రేపు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ జగన్ వస్తే మందు తీసేస్తాడు, అమరావతి ఆపేస్తాడు అని ఆ 2 స్లోగన్లు పట్టుకుని వెళ్తాడు. అంత ఈజీగా ఉంటుంది అంటండి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈస్ట్ వెస్ట్ జగన్కి ఏముండదు. టోటల్గా ఒక మాటలు చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇది కాకుండా ఇంకో టర్మ్ అయితే ఏపీని గుర్తింపు వస్తుంది మన పార్టీ విజన్. పార్టీ విజన్ వరకు ఆయన ఉండకపోవచ్చు, కానీ ఆ మొక్క అయితే పెరుగుతుంది కదండి. ఆ మొక్క అయితే పెరుగుతుంది కదా. మోడీ గారు సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది కదా. అక్కడ ఫుల్గా ఎప్పుడు రాకూడదు. ఇక్కడ ఈ టీడీపీకి వీళ్ళకి వస్తేనే ఈ కాంబినేషన్ అయితేనే మనకు అన్ని సెట్ అవుతుంది. వాడికి మళ్ళీ ఫుల్గా వస్తే మోడీకి కూడా చూడడం. అదే ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకొస్తున్నారు నిధులు, బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే లాస్ట్ టైం జగన్ ఏం చేయలేదండి, డెవలప్మెంట్ ఏం చేయలేదు. కానీ ఆ పథకాలు ఇస్తే కదా సరిపోదు కదా, అందరికీ డబ్బులు ఇస్తే సరిపోదు. మన పిల్లలు మనం చదివించుకున్నాం కదా. మీ నాన్నగారు పథకం ఇస్తే చదివారండి మీరు? అన్నీ వేస్ట్గానే. జగన్కి రాజకీయంగా తెలియదండి ఎలా పాలసీలు అవన్నీ పెద్ద ఐడియా అంతకు బుర్రలేదండి. అతను ఫస్ట్ చక్కగా చేయొచ్చండి పరిపాలన. 151 ఇస్తే నువ్వు ఏం చేసావు? ఒక బిల్డింగ్ కట్టావా? ఏం కట్టావు? ఆ పేరు మార్చి ఈ పేర్లు మార్చి ఆడి పేర్లు తీసేసి ఈడి పేర్లు తీసేసి అవన్నీ చాలా ఎఫెక్ట్ ఉంది. ఆడి పెళ్ళాన్ని తిట్టి ఈడి పెళ్ళాన్ని తిట్టి నీకు రోజా తిడితేనే ఓట్లేరు, రోజా ఉంటే నీ పార్టీలో ఓట్లు వేయలేదు నీకు. మీ నాన్నగారు బేస్ చూసుకుని
150 మందిని నీకు ఇచ్చారు. అది ఆ పార్టీని అలా ఉండాలి. ఒకడు వెళ్ళిపోతే ఈడు వెళ్ళిపోతాడు. రోజా వల్ల నీకు ఏ ఓట్లు ఉంటాయి? ఇప్పుడు డిబేట్లో కారుమూరి వెంకటరెడ్డి అని ఉన్నాడు, వాడు ఇష్టమైన మాట్లాడతాడు. దానివల్ల నీకు ఏం ఉండదు, అతను తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ఓన్లీ ఆని తిట్టే ఓట్లు ఎందుకు పడతాయి? అలా మనోభావాలు దెబ్బతినవా? ఏముండ చైర్మన్లు పెట్టాడు 150 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు. వాళ్ళ కుర్చీలు ఉండి కాదు, బీసీలు వేస్తారేంటి? వేస్తారా? ఎందుకు వేస్తారు చెప్పండి? ఏ లెక్కలు వేస్తారు? పిచ్చి లెక్కలు కాకపోతే పిచ్చి సలహాలు ఇచ్చి 5,000 10,000 జాబ్ చేసుకుని తీసుకొచ్చి పక్కనే పెట్టుకుని సోషల్ మీడియా పెట్టి ఆడి పెళ్ళం ఇంట్లోకి రాదు, ఈడి పెళ్ళం బయటకు రాదు, ఈడి పెళ్ళం అని అవ్వచ్చు కదా. 5 సంవత్సరాల్లో స్నాక్స్ అయినా ఉంటాయి కదండి. అంత అవ్వకపోతే ఎంతో కొంత అవుతుంది, తింటారు కదా. సార్ మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తుందా లేకపోతే వర్మ గారి హవా నడుస్తుంది అంటారా? దేనికి వర్మ గారు హవా నడుస్తుందని మీరు అడిగారు? అంటే చాలా మంది ఆయన ఎమ్మెల్యేగా వదిలేసి ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్. అదే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే పిఠాపురం వర్మ అడ్డంటారు, వర్మ పిఠాపురం అడ్డంటారు. ఎలా అడ్డండి? ఎలా అడ్డ? 2014లో బీజేపీకి తెలుగుదేశం కూటమిలో వర్మ గారు ఒకసారి నెగ్గారు. వర్మ గారు ఒకసారి నెగ్గిన తప్ప మళ్ళీ ఇప్పుడు నెగ్గలేదు ఆయన. అంత అడ్డ అంటే కనుక 2019లో నెగ్గాలి. అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, జేసీ దివాకర్ రెడ్డి కాదు, లేదా బొత్స సత్యనారాయణ కాదు. 10 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఆ సీటు త్యాగం చేసాడంట. ఆ త్యాగం అనే మాట వచ్చేటప్పటికి ఆంధ్రలో ఈస్ట్ వెస్ట్లో కులాల ప్రాతిపద్యం ఎక్కువ ఉంటుందండి. కులాలు ఏం చేస్తారంటే మనోడికి ఇచ్చారా లేదా అని చూస్తారు. పిఠాపురాన్ని 83,000 మంది కాపులు ఉన్నారు. ఆ విషయం వచ్చినాక అక్కడ ఆ విషయం రేజ్ అయిందానికి వర్మ గారి డిపాజిట్లు రావు. ఏముండదో చెప్పుకుంటే పిఠాపురం వర్మ గారు అడ్డ ఎలా అవుతుంది? ఎన్నిసార్లు నెగ్గాడు? ఒక్కసారి నెగ్గాడు, అది కూడా 5-6 వేల మెజార్టీతో. టికెట్ ఇవ్వలేదు, బీఫామ్ లాస్ట్ టైం ఇవ్వలేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అందరూ సానుభూతిగా వేశారు. తప్ప ఏముండదు. పవన్ కళ్యాణ్ నిలబడినా పవన్ కళ్యాణ్కి రాజకీయం చేయడం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ నిలబడినా నెగ్గుతాడు. పిఠాపురం అనే కాదు కానీ ఎక్కడ నిలబడినా రాజకీయం చేయడం వచ్చేసింది. అది ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో, ఎవరిని ఎలా చేసుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడు నెగ్గుతాడు ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది. ఏపీలో ఎలా ఉందన్న పాలిటిక్స్? ప్రస్తుతానికి అయితే ఏడాది కాలం కాబట్టి ఇంకా మనం పూర్తి కంక్లూజన్కి రాలేము. ఇంకా 4 ఏళ్ల పాటు ఉంది కాబట్టి 4 ఏళ్ల పాలన తర్వాత చూసి మనం ఒక అంచనాకు రావచ్చు. అయితే గతంతో పోల్చుకుంటే కొంచెం పర్వాలేదు. కొన్ని స్కీములు కానీ ఇట్లా కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు, ప్రాపర్గా ఇస్తున్నారు. కొంత శాంతి భద్రతలు కూడా అదుపులోకి వచ్చినాయి అనుకుంటున్నాం. ఏపీలో కొన్ని కేసులు పెట్టి చేస్తూ ఉన్నారు. జగన్ గారు 2.2 అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? సరే, ఎవరు వచ్చినా సరే ఈ కక్ష సాధింపు రాజకీయాలను ఎవరైనా వ్యతిరేకించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు వచ్చి వీళ్ళు కేసులు పెట్టడం, వీళ్ళు వచ్చినాక వాళ్ళు కేసులు పెట్టడం, అంతిమంగా ప్రజలకి ఏం జరుగుతుంది అనేదే కావాలి. కేసులు అంటే గతంలో ఇప్పుడు పెట్టిన కూడా వాళ్ళు కూడా ఏదో ఒక దాంట్లో ఇది చేసిన వాళ్ళు, కానీ అక్రమంగా కేసులు అయితే మనం అనుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక దాంట్లో స్కాములలో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టిన వాళ్ళు కూడా. యాక్చువల్ డబ్బులు కావాలా లేకపోతే అభివృద్ధి కావాలా? అంటే అభివృద్ధి సంక్షేమం 2 కావాలి. ఏది తక్కువైనా సరే ఇదే అవుతుంది. ఎందుకంటే సంక్షేమంలో అభివృద్ధి లేకపోతే డబ్బులు రావు, డబ్బులు లేకపోతే సంక్షేమం చేయడం కుదరదు. ఈ 2 ఏకకాలంలో చేయగలిగితేనే 2 సాధ్యం అవుతుంది. కానీ డబ్బులు ఇచ్చి పట్టుకుంటే జనాలను ఉచితంగా అలవాటు చేస్తే ఇప్పుడు ఏమైంది, రాష్ట్రం అప్పుల పాలు దివాలు తీసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంతిమంగా మళ్ళీ డబ్బులు ఇచ్చినా సరే అన్నీ మళ్ళీ ప్రజల నుంచే వసూలు చేయాలి, ప్రజలే కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాలు మారుతాయి కానీ ఆ అప్పు మాత్రం ఇంకా పెరుగుకుంటే వడ్డీల రూపాయలు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకనే సంపద సృష్టించి దాన్ని ఇంకా జనాలకు మేలు చేయడం అనేది మంచిది. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది? అంటే ఏడాది కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆయన పరిధిలో ఆయనకి ఇచ్చిన శాఖలకు అయితే న్యాయం చేస్తున్నారు. అలాగే ఆయనకి ఏదైతే ఇంకా సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏపీకి ఆయన సపోర్ట్ ఎంతవరకు ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది కాబట్టి ఎంతవరకు అనేది ఆయన ఇంకా 4 ఏళ్ల పాటు మనం చూడాల్సి ఉంది. ఇప్పుడే ఏడాది కాబట్టి ఇంకా ఏం చేశారంటే పూర్తి స్థాయిలో ఇంతవరకు అయితే ఏం జరగలేదు రాష్ట్రంలోని. ఇంకా కూటమి పాలన కాబట్టి అంతా ఎవరు ఏంచో కొంతైతే గందరగోళంగా ఉంది. ఆయన శాఖల వరకు ఏం వర్క్ చేస్తున్నారు ఏందనేది తెలియాలి. ఏపీలో చంద్రబాబు గారు కాకపోతే నెక్స్ట్ సీఎం ఎవరు అనే చాలా పేర్లు వస్తున్నాయి. మీ వరకు ఖచ్చితంగా నా వరకు అయితే నారా లోకేష్ గారు సీఎం అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చేయగలుగుతారు, ఆయనకి సబ్జెక్ట్ ఉంది, ఇది ఉంది. దాదాపు ఆయన 4 ఏళ్ల పాటు పాదయాత్రలోని కానీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కానీ
చాలా వరకు నేర్చుకున్నారు. ఆయన ఏదైతే ఒక పప్పు అనే ముద్ర వేశారో దాని నుంచి పూర్తిగా కంప్లీట్ బయటపడ్డారు. ఆయన ఖచ్చితంగా చేయగలుగుతారనే ఏదైతే ఉంది. ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 ఇయర్ ఉన్నారు. అసలు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? లేకపోతే సరే, ఆయనకి అసెంబ్లీకి రావడం కోసం అయితే కొంచెం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అంతా అంటున్నారు, కానీ అది టెక్నికల్గా ఆయనకు వచ్చిన సీట్లకి అయితే సాధ్యం కాదు అది. మరి గతంలో కూడా కొన్ని చోట్ల ఇచ్చారు, అట్లా ఇస్తే నేను కూడా వస్తానని అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. అసెంబ్లీకి రావాలి ఖచ్చితంగా. ఆ 11 నియోజకవర్గాల్లోనే ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు సమస్యలు, అవి ఖచ్చితంగా జనాల సమస్యలు వినిపించాలి. అసెంబ్లీకి వస్తేనే కదా జనాలు ప్రభుత్వాన్ని నిలదీయటానికి ఉంది ఒక వేదిక అదే. ఆ వేదికతోనే నిలదీయకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే దానివల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదు. లేదు, ఎక్కడైనా అది రాజకీయాల్లోనే ఓకే, రాజకీయాలాగే చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది మిత్రులు ఉన్నారు. ఇది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా ఫ్రెండ్స్. వేరే ఇద్దరు స్నేహితులు ఉన్నా సరే వేరు పార్టీలు ఉంటారు. దాన్ని మనం అట్లా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ గారు, చంద్రబాబు గారు కూడా ఇద్దరు మంచి మిత్రులు. వాళ్ళు అసెంబ్లీ రాజకీయాల్లో కానీ బయట చాలా స్నేహంగా ఉండేవాళ్ళని మనం చాలా చోట్ల విన్నాం. మనం దాన్ని పెద్ద ఇది చూడాలి. ఎందుకంటే రాజకీయమే, స్నేహం ఉండాలి. ఎప్పుడైనా లీడర్గా అది మనం వేరే వాళ్ళకి ఇటు అది మన సంస్కారం అంటారు, ఎదుటి వ్యక్తి కనిపించినా సరే. పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటారు ఏపీలో? ప్రస్తుతానికైతే ఏపీలోనే గతంతో పోల్చుకుంటే పర్వాలేదు, కానీ ఇంకా పలు చోట్ల ఇది గంజాయి కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాని నుంచి ముందు బయటపడాలి. చాలామంది యువత దానికి అడిక్ట్ అయ్యి ఎక్కువ నేరాలు ఆ గంజాయి దాంట్లోనే జరుగుతున్నాయి. గంజాయి, లిక్కర్ అంత అదుపు చేసే వరకు అవి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో మనం అదుపు చేయలేము. మన గంజాయి తాగిన వాళ్ళు కాళ్ళ మీద పడితే ఇప్పుడు ప్రతిపక్షం జగన్ గారు ఫుల్ నేను సపోర్ట్ ఉన్నా అలా పట్టుకోడు అది ఇది అని చాలా ఇది చేశారు. ఖచ్చితంగా అది మనకి, ఎందుకంటే మన పోలీసులు అంతిమం కాదు. రాష్ట్రంలో, దేశంలో అన్ని చట్టాలు, కోర్టులు అన్నీ ఉన్నాయి. పోలీసులు వాళ్ళు నిజంగా తప్పు చేసి వాళ్ళు ఉంటే వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపరంగా శిక్షించాలి. కానీ అలాగని మన నేరస్తులను సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మనకి రాజ్యాంగాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించాలి. భయం క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు దేశంలోని నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన 5 నిందితుల్ని ఉరిదీసి చంపారు. అయినా దేశంలో రేపు లాగానే ఎప్పుడు నిత్యం ఒక చోట కనిపిస్తున్నాయి. అది అట్లా సాధ్యం కాదు. ఏదైనా చట్టబద్ధంగా జరగాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది సార్ ఏపీలో పాలిటిక్స్? ప్రస్తుతం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటాం. రిమార్క్స్ ఏమున్నాయంటారు? అమరావతి బాగా డిలే చేస్తున్నారేమో చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు వాళ్ళేమో అమరావతి అనౌన్స్ చేశారు, ఇక్కడే కడతామని చెప్పారు. మరి జగన్ గారు వచ్చేసి దాన్ని మేము వస్తే కనుక అమరావతి ఉంచము, వేరేది మారుస్తాం అంటున్నారు. అదే గట్టిగా చేస్తే ఇంక మార్చడం ఏముంటుందండి. లా ప్రకారం అంతా జాగ్రత్త చేస్తే మార్చడం కుదరదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఎలా ఉంది? బాగుందండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏం కనిపిస్తుంది? కొద్దిగా స్లో డిలే చేశారు, కొద్దిగా స్పీడ్గా చేస్తున్నారు. ఇంకా కొద్దిగా స్పీడ్ పెంచితే బాగుంది. ఓకే, అంటే ఈ 1 ఇయర్లో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఓన్లీ పెన్షన్ వరకే అందజేస్తున్నారు, ఉపాధి కల్పిస్తామంటున్నారు. ఏది కరెక్ట్? డబ్బులు ఇవ్వడమా ఉపాధి? ఉపాధి మంచిదండి. అది కొద్దిగా పేదవాళ్ళు కొద్దిగా డబ్బులు ఇవ్వట్లేదని కొద్దిగా నిరుత్సాహపడుతున్నారు. అంటే అలవాటు అయిపోయింది కదా. అది కొద్దిగా అది చూడాలి. కానీ భేదభిక్యం కూడా డబ్బులు ఇవ్వకూడదు, చూడాలి. అనగా మీరు చెప్పండి, ఎలా ఉంది ఏపీ పాలిటిక్స్? బాగానే ఉందండి. వాళ్ళు ఒక విజన్తో వెళ్తూ ఉంటారు. వెంటనే రాకపోయినా రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. జగన్ గారిది వేరు, చంద్రబాబు గారిది వేరు. ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుందా? చాలా 90% తేడా కనబడుతుంది. అన్నిటిలోనూ ముందు ప్రశాంతంగా ఉన్నారు జనం. ముందు మెయిన్ 5 ఏళ్ళు ఎలా ఉందో చూసాం కదా. ఎంత రోడ్లు అవుతాయి, నిదానంగా చేస్తారు. ఇప్పుడే కదా వచ్చారు వాళ్ళు కూడా. అన్ని గెలికేసి వెళ్ళిపోయాడు కదా. నేను ఉపాధే కావాలి, డబ్బులు కాదు ఉపాధే కావాలి. లేని వాళ్ళకైనా ఉపాధి ఉంటేనే వాళ్ళకి రోజు డబ్బులు వస్తాయి. వీళ్ళు ఇస్తే ఎంత ఇస్తారు? 10,000 ఇస్తారు. ఉపాధి ఉంటే వాళ్ళు రెగ్యులర్గా సంపాదించుకుంటారు. వాళ్ళకి కూడా పని ఉంటుంది కదా. అలాగే అంటారు. అలా తర్వాత వాళ్ళే అలవాటు చేసుకుంటారు. స్టార్టింగ్లో అన్నా కూడా తర్వాత వాళ్ళే అలవాటు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలి కూటమి ప్రభుత్వం ఏంటంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళు ఇదే ఉంటుంది. జగన్ గారు వచ్చే ఇది లేదు, అమరావతిని తీసే ఇది కూడా లేదు. వీళ్ళే ఉంటారు, వీళ్ళే చేస్తారు. దాన్ని ఎవరు కదపలేరు కూడా. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. మీరు విన్నంత వరకు ఎలా ఉంది సార్ ఏపీలో
ప్రస్తుతానికైతే బాగానే ఉందండి. ద వే ఇట్ ఈస్ గోయింగ్ బాగానే ఆర్గనైజ్ చేసుకొని బాగానే చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రామిస్ చేసినవి 5 years లోపల సక్సెస్ఫుల్గా చేస్తే బాగుంటుంది. రోడ్లు దీనికి ముందు చాలా వరస్ట్గా ఉండేదండి. ఇప్పుడు పర్లేదు, కొంచెం బెటర్, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంటే పెద్ద పెద్ద హైవేస్ వేస్తున్నారు బాగానే, బట్ తొందరగా కంప్లీట్ చేయాలి. ఈవెన్ అమరావతి కూడా తొందరగా కంప్లీట్ చేసి ఉంటే బాగా డెవలప్మెంట్ అయ్యి ఉండేది, కంపెనీస్ వచ్చిండేది. బట్ ప్రస్తుతం అయితే ఇంకొంచెం తొందరగా చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ అమరావతిగా నిర్ణయించారు. జగన్ గారు వస్తే అది తీసేస్తా అంటున్నారు. అసలు ఉంచితే బెటరా, తీసేయడం బెటరా, ఏది better? అంటే ఏ స్టేట్ అయినా ఒక క్యాపిటల్ ఉంటే బెటర్ అండి, ఈజీగా ఉంటుంది. 3 అంటే ఇంకా అందరూ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎక్కడెక్కడ ఉంటుంది. బట్ 3 ఉన్నా కానీ బట్ ఓవరాల్గా హోలిస్టిక్గా డెవలప్మెంట్ ఉంటుంది. బట్ వీళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ సంథింగ్ లైక్ ఇండస్ట్రియల్ హబ్స్గా డెవలప్ చేస్తే బాగుంటుంది. లైక్ ఇప్పుడు ఒక ఐటీ పార్క్స్ అంతా ఒక ఏరియాలో, ఇప్పుడు చేనేత పరిశ్రమ ఒక ఏరియాలో, లైక్ అనంతపూర్లో ఇప్పుడు కార్స్ అవన్నీ వస్తున్నాయి కదా, సమ్ యాక్సెసరీ కంపెనీస్ అట్లాంటివి పెడితే హబ్స్ లాగా క్రియేట్ చేస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు 2047 విజన్ అంటున్నారు. ఓకే, అది ఎంతవరకు నెరవేరుతుంది? అంటే హౌ ద ఫాలోయింగ్ లీడర్స్ హౌ దే విల్ టేక్ ఇట్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఫాలోయింగ్ లీడర్స్ కానీ ఆ విజన్ని ఎట్లా క్రియేట్ చేస్తారో, ఆ వాల్యూస్ ఎలా క్రియేట్ చేస్తారో అది హెల్ప్ అవుతే సక్సెస్ఫుల్గా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు సెటప్ చేశారు, సో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది నాకు తెలిసి. సో సిమిలర్లీ హీ హ్యాస్ టు క్రియేట్ సమ్ లీడర్స్, పాత్, విజన్, వాల్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఎంత సపోర్ట్? పవన్ కళ్యాణ్ గారు ఎలా సపోర్ట్ ఉంది? బాగానే ఉంది, ప్రస్తుతానికి అయితే బాగానే కోఆర్డినేట్ చేసుకొని సినర్జీ క్రియేట్ బాగానే ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పాలిటిక్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు. నార్మల్గా తేడా కనిపిస్తుందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఏమన్నా తేడా ఉందండి, చాలా వరకు డెవలప్ అయింది నాకు తెలిసి. బట్ స్పీడప్ కావాలి, ఎందుకంటే యూ హ్యావ్ లిమిట్ కదా, టైం లిమిట్ ఉంది. అదర్వైజ్ పీపుల్ విల్ ఫర్గెట్. అలాగే ఇంకోటి, వాలంటరీ వ్యవస్థ ఉంటే కరెక్టా లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు కరెక్ట్? ఏదైనా కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే బాగుంటుందండి. వాలంటరీ వ్యవస్థ అనేది లాస్ట్ టైం అది కూడా బాగుంది. బట్ ఏంటంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ అసోసియేట్ అనేట వల్ల మోర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా పెడితే బాగుంటుంది అని నా ఫీలింగ్. ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 year ఉన్నారు, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చేయాల్సింది చేశారండి, కొన్ని మంచి పనులు చేశారు, పూర్ పీపుల్ బాగా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కొన్ని ఇగ్నోర్ చేశారు. దెర్ ఆర్ సమ్ ఫ్లాస్ విచ్ హీ హ్యాస్ టు వర్క్ ఆన్ దట్. ఇఫ్ హీ వర్క్స్ దెన్ హీ విల్ కమ్ నెక్స్ట్ డెఫినెట్లీ ఇన్ ద పవర్. థ్యాంక్ యూ అండి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. మీరు విన్నంత వరకు ఎలా ఉన్నాయి సార్ ఏపీ పాలిటిక్స్? ఇంతకుముందు ప్రభుత్వం కంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కానీ అసలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎంతసేపు బ్యాంక్లో డబ్బులు వేయడం తప్ప పెద్దగా డెవలప్మెంట్ మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ అయితే ఏం లేదు. సో వీళ్ళు సంక్షేమంతో పాటు మిగతాయి కూడా చూస్తున్నట్టే ఉంది. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ కానీ, పోలవరం కానీ, లేకపోతే వేరే కూడా ఇంకా ఏమీ పెద్దగా అడుగులు పడలేదు, కానీ అట్లీస్ట్ దే ఆర్ వర్కింగ్ అని ఇట్. సో పాజిటివ్గానే చెప్పచ్చు ఇప్పుడు వరకు అయితే. అండ్ అంత నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా అయితే అంత ఏమీ లేవు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసేది చిన్న చిన్న వాటికే చేస్తున్నారు తప్ప, ఎవరో గంజాయి బ్యాచ్ని పట్టున్నారని చెప్పి వెళ్ళి హడావుడి చేయడం తప్ప మేజర్ ఇష్యూస్ ఏమి ఇప్పుడు దాకా ఒకటి కూడా పట్టుకోలేకపోయారు. సో అటు పక్క నుంచి చూసుకున్నా కానీ వాళ్ళకి ఏమి పెద్ద పాయింట్స్ ఏమి దొరకలేదు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ అన్నట్టే ఇప్పుడు వాళ్ళని పట్టడం తప్ప సార్ నార్మల్గా? అంత పక్కాగా మీరు లీగల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడితే తప్పే. బట్ ఏం చేస్తారు మరి? అలా అంటే బయట ఎన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ గంజాయి బ్యాచ్ బయట చేసే అరాచకాలు అవి కూడా తప్పే కదా. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేద్దామని చేశారేమో. అయి ఉండొచ్చు. డెఫినెట్గా భయం అయితే ఉండాలి కదా. భయం లేకపోతే ఇష్టం వచ్చినట్టు బయట తిరిగితే, సో లీగల్గా మాట్లాడితే, లీగల్ టర్మ్స్లో మాట్లాడితే తప్పే. బట్ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మంచి పని జరిగిందని అందరూ ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్వశ్చన్ చేస్తుంది, వాళ్ళని వెళ్ళి మీరు ఏం కాదు మేము ఉన్నామని సపోర్ట్ చేస్తుంది. ఎంతవరకు అలా తప్పులు చేసే వాళ్ళకి ఏంటి తప్పు? ఇప్పుడు గంజాయి బ్యాచ్ని కొడితే తప్ప, మరి డాక్టర్ సుధాకర్ని చేసినప్పుడు, ఒక డాక్టర్ని చేసినప్పుడు అది సో అందరూ చూస్తూనే ఉంటారు కదా. నేనేమి పెద్ద అనలిస్ట్ నేమ్ కాదు, బట్ అందరూ చూస్తూనే ఉంటారు వాట్స్ హ్యాపెనింగ్ అనేది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? నేను యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ పిఠాపురం.
నా ఓకే. సో నాకు పిఠాపురం గురించి అక్కడ ఏం జరుగుతున్నాయని ఒక సమగ్ర అవగాహన అయితే ఉంది. చాలా మటుకు ప్లానింగ్ అంతా ఓన్లీ ఆన్ పేపరే ఉంది, అంటే ప్లానింగ్ దశలోనే ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. ప్రస్తుతానికి చేస్తున్నారు కానీ ఇంకా టైం పడుతుందని అనుకుంటున్నాం. బట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, పవన్ కళ్యాణ్ రాకముందు వచ్చాక తేడాలు ఏమో కనిపించే పిఠాపురం మెయిన్ రోడ్స్ అండి, అసలు హారిబుల్ రోడ్స్. అసలు బైక్ మీద కూడా వెళ్ళలేని పరిస్థితి ముందు. అది మాత్రం వెంటనే సార్ట్అవుట్ చేశారు. ఈవెన్ లోపల పల్లెటూళ్ళకి కూడా మంచి రోడ్స్ అయితే పడ్డాయి. అండ్ లోపల ఈ కాలువలు క్లీనింగ్ కానీ, లేకపోతే ఇన్ ద సెన్స్ పంట కాలువల క్లీనింగ్ కానీ, ఇలాంటి వర్క్స్ అంతా బాగా చేస్తున్నారు. అవన్నీ ఫండ్స్ రిలీజ్ చేయడం అంతవరకు అయితే పని నడుస్తుంది. ఇంకా మిగతా పనులన్నీ పేపర్ మీద ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి కలిసి చెప్పే ఉందండి, ఉంది. అంటే డైరెక్ట్ యాక్సెస్ అయితే లేదు, బట్ ఒక మెకానిజం అయితే ఉంది. అక్కడ వెళ్ళి ఏమైనా కావాలంటే చెప్తే పని అయితే అవుతుంది. చూద్దాం. ఇప్పుడు జగన్ 2.0 వస్తుంది అంటున్నారు, దానికి ఏం సమాధానం? రావచ్చండి, 2.0 రావచ్చు, దాని తర్వాత 3.0 కూడా రావచ్చు. ఎవరు జగన్కి ఎగనిస్తేనే కాదు, ఎవరు మంచి పరిపాలనిస్తే ఇప్పుడు రాలేదా 1.1 వచ్చారు కదా. 1.0 చాలా హిట్ అయ్యి ఉంటే మరి మధ్యలో గ్యాప్ వచ్చిండేదే కాదు కదా. ఇట్స్ ఫెయిల్యూర్. సో అగైన్ మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ వీళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు వస్తారు. రావచ్చు 2.0 రావచ్చు, 3.0 రావచ్చు. ఐ థింక్ వాళ్ళు ఏమో వాళ్ళైతే చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకు అమరావతి కాదు అని ఎందుకు చెప్పగలిగారు వాళ్ళు? ఎందుకంటే అమరావతిలో వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ముందు గవర్నమెంట్. అదే మీకు మొత్తం గవర్నమెంట్ అంతా కట్టేసి ఇది అని చెప్పుంటే, ఇప్పుడు మనకి తెలంగాణ సెక్రటేరియట్ ఎలా అయితే కట్టారో అక్కడ కూడా పెద్ద బిల్డింగ్ కట్టి అక్కడంతా ఎస్టాబ్లిష్మెంట్ అంతా అయిపోయి ఉంటే ఎవరు కూడా దాన్ని కదపలేరు. సో వీళ్ళు చేసే దాన్ని బట్టి మార్చాలా వద్దా అన్నది ఆ గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. సో ఈ 3 yearsలో ఎంత వర్క్ నడుస్తుంది అనే దాన్ని బట్టి ఆ పాయింట్ డిపెండ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. మహానాడు మొన్న కడపలో పెట్టేంత వరకు ఓకేనండి. కడపలో ఏంటి, కుప్పంలో అండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పవర్లో ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ క్యాపబిలిటీ. మహానాడులో పెట్టచ్చు, ఏముంది, కడపలో విన్ అయ్యారు కదా. ఇంక అంతకంటే పెద్ద విషయం ఏముంటుంది. కడపలో విన్ అయ్యారు, కడప ఎమ్మెల్యే సీట్. ఇంకా విన్ అయినప్పుడు పెట్టకపోవడం అంటే అనవసరంగా కేసులు పెట్టేస్తున్నారు. ఇది రెండు వైపులో ఉండేదేనండి. వాళ్ళ వైపు ఉన్నప్పుడు పెట్టలేదా, ఇటువైపు రెండు వైపులో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. బట్ అది ఒక పీక్ లెవెల్ దాటి అనవసరంగా వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా అది చూస్తారు, జనాలు అయితే చూస్తారు. సో ఇంతకుముందు ఎంత దారుణంగా ప్రవర్తించారు, ఇప్పుడు దానికి రిటాలియేషన్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. మీరు విన్నంత వరకు ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? కొంచెం స్టెబిలైజ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్లో ఉన్నారు కదా ఎన్డీఏ దాంట్లో. సో ఐ థింక్ బెటర్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే వాళ్ళకి రీసెంట్గానే సమ్ అరౌండ్ 65,000 crores ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది కదా. లెట్స్ సీ, మేబీ మంచిగా అయితే బెటరే ఉంటుంది. ఇట్స్ లైక్ ఈజ్ అ జెమ్ ఆఫ్ ఎన్ పర్సన్ బికాస్ లైక్ నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ టర్మ్లో ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇండియా వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఒక హిందూ కాస్ట్కి ఐ మీన్ రిలీజియన్ పరంగా ఆయన ఎదురుగా నిల్చొని మాట్లాడుతున్నాడు. ఎనీ అదర్ పొలిటీషియన్ ఎవరు మాట్లాడట్లే కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ హీస్ లైక్ వెరీ గుడ్. అండ్ ఆయన చూసి చాలామంది ఇన్స్పైర్ కావాలి పొలిటీషియన్స్, బికాజ్ లైక్ ఈజ్ లైక్ అవుట్ రైట్గా ఆయన వచ్చి చెప్తున్నాడు, చాలామంది భయపడతారు. ప్రతిపక్ష హోదా లేకుండా 1 year ఉన్నారు జగన్ గారు, అలాగే ఉంటే బెటర్ లేకపోతే? ఆయన గురించి కామెంట్ చేయడం కన్నా బెటర్ కామ్గా ఉండడం బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ ఆపోజిషన్ లీడర్ అంటే హీ షుడ్ కమ్ ఇన్ ఎనీవేస్, 11 1 అని కాదు, ఒక్కడున్నా సరే కొట్లాడాలి. బట్ ఐ థింక్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్ దట్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ ఆపోజిషన్ లీడర్. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా కనిపిస్తుందా? అదే చెప్పాను కదా సార్, స్టెబిలైజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు కొంచెము ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కీమ్స్ అండ్ అవి కొంచెము అవి ఎట్లున్నాయో ఎట్లా మార్జినల్ అవుతున్నాయో తెలియదు. బట్ కరెంట్లీ ఇప్పుడైతే అంత పెద్ద స్టిర్డ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయితే కనపడట్లేదు. బెటరే ఉన్నట్టు నా ఫీలింగ్. బికాజ్ లైక్ బీయింగ్ ఇన్ హైదరాబాద్, బీయింగ్ వాచింగ్ ఇన్ అదర్ స్టేట్ పాలిటిక్స్, మా వైఫ్ కూడా ఆంధ్ర అమ్మాయి, బట్ వాళ్ళు కూడా సాటిస్ఫాక్టరీ జోన్లోనే ఉన్నట్టు అనిపించింది. రాజధాని గురించి మాట్లాడాలంటే అది ఉంది కదా ఆల్రెడీ, వాళ్ళది ఏంటి అది అమరావతి ఉంది కదా. ఐ థింక్ 1 capital షుడ్ బి ద ఫైన్ ఆస్పెక్ట్. బికాజ్ లైక్ మూడు పెట్టుకొని కన్ఫ్యూజ్ అయ్యి క్లారిటీ లేకుండా ఎక్కడెక్కడో తిరగడం కన్నా ఒక్కటి పెట్టుకొని మంచిగా ప్రాపర్గా ఇట్లా హైదరాబాద్లో ఎక్కడ డెవలప్ చేస్తే
బాగానే ఉంటుంది, ఎందుకంటే సెంట్రలైజ్డ్ ఒక్క దగ్గర ఉంటుంది. ఇంతకుముందు అంటే విజయనగరం వాళ్ళు హైదరాబాద్ క్యాపిటల్ రావాలంటే 600-700 కిలోమీటర్స్ రావాల్సి వస్తుండే. బట్ నౌ ఇప్పుడు అమరావతి అంటే క్లోజ్ టు దట్ ప్రాక్సిమిటీ కాబట్టి ఒక్కటే పెట్టుకొని దాన్ని ప్రాపర్గా దాని సరౌండింగ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఐటీ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఆ ప్రభుత్వం ఒకవేళ వస్తే మళ్ళీ మేము మార్చేస్తాము అంటున్నారు. అది నాన్ సెన్స్ అది. ఎందుకంటే మా వాడు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో, వాడు చేసిన పని ఏంటి, బోర్డులు చేంజ్ చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉన్న టీజీ అనే నెంబర్ని టీఎస్ చేసిండు, ఏమొచ్చింది? వాట్ ఈస్ ద ఫన్ ఈజ్ గెటింగ్? అందులో ఏమొస్తుంది పాయింట్? అట్లనే అక్కడ ఊక అటు ఇటు చేసి టైం వేస్ట్ చేసినట్టు తప్ప ఒకటి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినప్పుడు దాని తగ్గట్టు కన్ఫైన్ అయ్యి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ టైం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అమరావతి అనుకున్నారు, అండ్ దానికి తగ్గట్టే ఫాలో అయ్యింటే బాగుండు. ఒకవేళ ఈ టైంకి క్యాపిటల్ హాఫ్ ఆఫ్ ద డెవలప్ అవుతున్నాయి, నేను వచ్చి 3 క్యాపిటల్ చేస్తాను 4 క్యాపిటల్ చేస్తాను అని చెప్పి చేసి దాన్ని ఏం చేశారు, హాల్ట్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కదా.